హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ చపాతీకి ఒక మంచి సైడ్ డిష్ అండి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఎవరన్నా చేసుకోవచ్చండి. ఇది బిగినర్స్నా బ్యాచిలర్స్నా ఎవరన్నా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే మెథడ్లో నేను చూపిస్తాను. 1/2 kg చికెన్ అండి, ఒక కట్ట కొత్తిమీర అండి. మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక 2-3 సార్లు కొత్తిమీరని వేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుందండి. పుదీనా కూడా ఒక కట్ట, పచ్చిమిర్చి అండి. కారం పచ్చిమిర్చి ఉంటే చూసి వేసుకోండి. ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక 7-8 తీసుకున్నాను. మూడు ఇలాచి, 4 లవంగ, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని దీంట్లోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా దీంట్లోనే వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ పసుపు. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోనే ఒక 4-5 స్పూన్ పెరుగు కూడా వేసేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఒక 1/2 లెమన్ అండి దీంట్లో స్క్వీజ్ చేసేసుకోవాలి, ఎందుకంటే పెరుగేసాం కదా, అందుకని ఒక 1/2 చాలు, సరిపోతుంది. దీన్ని అన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా అన్ని పీసెస్కి బాగా పట్టించుకోవాలండి మసాలాని. ఒక 5 మినిట్స్ బాగా ఇలా కలిపేసుకోవాలి. కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లేదు మనకి అర్జెంట్ ఉంది చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్న నానబెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ అయిపోయినాకండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. సారీ అండి, సాజీరా. తర్వాత కొంచెం కరివేపాకు, ఇప్పుడు మన గంట పాటు నానబెట్టిన చికెన్ ఇలా అన్ని మనం నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ హైలోనూ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం కాబట్టి, కొత్తిమీర పుదీనా ఇవంతా మనం పచ్చి వేసాం కాబట్టి కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే దాన్ని స్మెల్ పోతుందండి, పచ్చి వాసన. ఇప్పుడు మనం దీంట్లో ఏం యాడ్ చేసేది లేదండి, అన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సరిపోయినంత ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం. ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. మన ఛానల్లో ఇంకొక చికెన్ కూడా ఉందండి, హరియాలీ చికెన్. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది గ్రీన్ చికెన్. ఇది చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ. ఇది సైడ్ డిష్కి చపాతీకి చాలా బాగుంటుందండి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి, రూపీస్ కిచెన్లో హరియాలీ చికెన్ చెప్పేసి చూడండి వెళ్ళి. ఒక 10 మినిట్స్ తర్వాత అండి ఒకసారి కలుపుకోవాలి. అసలు వాటర్ పోసే పనే ఉండదండి, ఎందుకంటే మనం దీంట్లో పెరుగు
నిమ్మకాయ అన్నీ వేసాం కదండి, అన్నీ ఇంకా ప్యూరీ చేసే వేసాం కదా మిక్సీకి. సో మనకి వాటర్ యూజ్ ఉండదు, వాటర్ పోసే అవసరం లేదండి, దీంట్లోనే కుక్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఒక 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూద్దామండి ఒక 5 మినిట్స్ తర్వాత. అయిపోయిందండి కర్రీ. చూడండి, మన కర్రీ అయిపోతే ఒకటే ఇండికేషన్, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. చూడండి, చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. అంతా సరిపోయిందండి, ఉప్పు కారం అంతా. ఇప్పుడు క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోండి, క్రీమ్ లేకపోతే ఇంట్లో కాచిన పాలు ఉంటుంది కదండి, మేగడ, అది వేసేయండి. వేసి ఒకసారి కలిపేసి క్రీమ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేయాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత మంచిగా గ్రీన్గా అనిపిస్తుందో, చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఈ సండే ఇలానే చికెన్ తెచ్చుకొని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇది చపాతీతో, పుల్కాతో, నాన్స్తో, రోటీస్తో, పలావ్స్లో, జీరా రైస్లో, బగారా రైస్లో చాలా బాగుంటుందండి కాంబినేషన్. మన ఛానల్లో ఈ రెసిపీస్ కూడా ఉందండి, రైస్ది కూడా చేసేనా, అది కూడా మీరు చూడండి. కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్ గ్రీన్ చికెన్ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రూపీ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.